కాకినాడ జిల్లా సామర్లకోట మున్సిపల్ కార్యాలయం నందు చైర్పర్సన్ గంగిరెడ్డి అరుణకృష్ణమూర్తి ఆధ్వర్యంలో మున్సిపల్ కౌన్సిలర్ల సాధారణ సమావేశాన్ని నిర్వహించారు. ఈ యొక్క సమావేశం ప్రారంభం నుండే మున్సిపాలిటీ అధికారులపై కౌన్సిలర్లు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. వీరి యొక్క ఆగ్రహానికి గల కారణాలు, మున్సిపాలిటీ అధికారులు కౌన్సిలర్లు తమ వార్డులో ఉన్న సమస్యలను ఎన్నిసార్లు చెప్పినా పట్టి పట్టనట్టు వ్యవహరిస్తున్నారని, ప్రభుత్వ భూములు అక్రమంగా ఆక్రమించుకున్నా పట్టించుకోవడం లేదని, మున్సిపాలిటీకి రావాల్సినటువంటి పన్నులు బకాయిలు వసూలు విషయంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, ఆగస్టు 15వ తేదీన ప్రధాన రహదారుల మధ్య ఏర్పాటు చేసినటువంటి విద్యుత్ దీపాలను ఇంకా తొలగించకపోవడానికి కారణం ఏమిటని, దీనికి విద్యుత్ బిల్లులు ఎవరు చెల్లించవలసి వస్తుందని, అదేవిధంగా శానిటేషన్ విషయంలో అన్ని వార్డులకు సరిపడా శానిటేషన్ సిబ్బందిని ఎందుకు ఇవ్వడం లేదని, స్టేషన్ సెంటర్ వద్ద నిరుపేదలకు ఏర్పాటు చేసిన రిక్షా స్టాండ్ను ఆక్రమించుకున్నటువంటి విషయం పట్ల అధికారుల దృష్టికి తీసుకువచ్చినా ఎందుకు స్పందించడం లేదని, ప్రజల సమస్యల పరిష్కార విషయంలో పూర్తిగా మున్సిపాలిటీ అధికారులు నిర్లక్ష్య ధోరణి వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంలో మున్సిపల్ కమిషనర్ నూతనంగా రావడంతో ఇతర అధికారులు సమాధానం చెప్పే విషయంలో తడబడ్డారు. మున్సిపాలిటీలో ఉన్నటువంటి నగదు నిలువను వినియోగించి ప్రజల సమస్యను వెంటనే పరిష్కరించాలని, వార్డుల వారీగా కాకుండా పట్టణ ప్రజలందరికీ సమిష్టిగా ఉన్న సమస్యను పరిష్కరించే విధంగా ఖర్చు చేయాలని, ఈ విషయంలో అధికారులు పూర్తిగా నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నారని కౌన్సిలర్లు మున్సిపాలిటీ అధికారులపై విపరీతమైన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అంటే సిబిల్ తెలియదా ఈ జన్మలో రావాలా ఆ ఇష్టంగా ఆ పొద్దునేసి చూడాలి అక్కడ ఆ టిఫిన్ ఎవరిని ఏదో టిఫిన్ చెప్తాడని టిఫిన్ చెప్తాడండి సాయంత్రం సిబిల్ చేస్తారు అంతే ఆడుంటే కాదు ఇంకా అవి పర్లేదు అది సిబిల్ అని మీకు అర్థం లేదు కదా 50,000 పిలుచుకోవచ్చు మీ దగ్గర ఉంటే సమయం పెడతారు రైలు కూడా రైలు వాటి బిల్లు అన్ని మున్సిపాలిటీలో ఆక్రమణ తొలగించమని అన్ని మున్సిపాలిటీ కూడా అత్యధిక రోజు పెట్టారు. మరి ఎస్సీ ఎస్టీ జీవించే జీవన విధానంలో అక్కడ మన స్టేషన్ సెంటర్లో వెనకబడి తరగతి వారికి షెడ్యూల్ కులాలకు సంబంధించిన రిక్షా స్టాండ్ ఉంది. ఆ రిక్షా స్టాండ్ ఆక్రమించారు మేడం. అది కలెక్టర్ గారు కూడా జరిగింది కదా మీటింగ్లో నేను కలెక్టర్ గారు చేయడం జరిగిందండి. స్టాండ్ లేదండి. తర్వాత మేడం మీరు మీకు వాట్సాప్ పెట్టండి, కమిషనర్ వాట్సాప్ పెట్టండి. కాకినాడ మున్సిపాలిటీ ఆక్రమణ మీద ఉక్కుపాదం మోపి ఒక జీవో ఇచ్చేసి అన్ని ఆక్రమణలో తొలగిస్తుందండి. అలాగే 3 బస్ స్టాండ్ ఉన్నదండి. బస్ స్టాప్ అండి. 3 బస్ స్టాప్లు కూడా ఆక్రమణ గురయ్యండి. శ్రీరామ్ సెంటర్లో ఒకటి ఆక్రమణ గురయ్యిందండి. గవర్నమెంట్ సెంటర్లో ఒకటి గురయ్యిందండి. పలమాల సెంటర్లో ఒకటి గురయ్యిందండి. జరుగుతుందని మన దగ్గర కూడా 5 లేఅవుట్స్ అనాథరైజ్డ్ గా ఉన్నాయి. వాటికి కూడా మనం ఫర్దర్ గా రిజిస్టర్ ఆఫీస్ కూడా రాస్తాము అండ్ ప్రజలకు పబ్లిక్ కూడా అవేర్నెస్ కల్పిస్తాము.
క్లియర్ చేశారండి. మీరు అడిగినట్టు సిబిల్ ఎవరైతే కౌన్సిలర్ రిక్వెస్ట్ చేస్తారు సిబిల్ అనేది ఎందుకంటే దాని మీద మాకు ఇల్లు రాక మాకు పనిచేస్తే మొత్తం ఒకే వాటిలో తెలియదు కదా, తెలియకుండా మీరు ప్రజలు చెప్పుకోవాలి కదా. మనకి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ తీసుకుంటాము. ఎవ్రీ మంత్ యావరేజ్ 3 లక్షలు అవుతుందండి మన. సో దానికి సంబంధించిన వివరాలన్నీ నెక్స్ట్ మీటింగ్ లో మీకు అందరికీ అప్పుడు చాలా మంది తప్పుగా నేను వచ్చే వారంలోలేదు నేను ఎందుకు పడతాను దాన్ని చూసి చెప్పాలనుకున్నాను. ఇది నేను వారంలో మీరు పక్కనే నేను ఇదే వారానికి అంటే నేను ఎందుకు చెప్తున్నాను. సరే కంపల్సరీ ఈ రోజు ఈవినింగ్ కి మేము మీకు ఇస్తాము. నేను ఎందుకు చెప్తున్నాను ఏ సింపుల్ కదా, సింపుల్ ఏ కాకపోతే 30,000 చేసిన కావాలని విషయం మీకు తెలియని విషయం మీరు అప్పుడు చెప్తాను. చాలా డిస్టర్బ్ చేయకుండా వచ్చాను పోతా కదా ఉద్దేశం. అంటే ఎమర్జెన్సీ వర్క్స్ ఉంటాయి దాని గురించి మీ దృష్టి ఇంకోటి అధ్యక్ష మాకు ఒక వాటికి 2 లక్షలు ఇచ్చారు. కాంట్రాక్ట్ వర్క్ టెండర్లేసారు. ఇప్పుడు వచ్చేది ఆల్రెడీ అక్కడ కాంట్రాక్టర్ తో మాట్లాడడం జరిగిందండి. మేము ఇదే ఇష్యూ సంవత్సరం మంది మొదలెట్టాలి. 2 రూపాయలు ఇన్ఛార్జ్ వాళ్ళకి మీటింగ్ అయితే అందరూ చెప్పాడు కౌన్సిలర్ హ్యాపీ టెండర్ చేస్తుంటే మొదలు డిస్కౌంట్ ఏమని చెప్పాడు. ఇదే ఆఫీసర్ ఎందుకు చేస్తున్నారు ఏ యాక్షన్ లేదు ఎందుకు చేస్తాను కాదు ఖచ్చితంగా నేను అందరికీ ఈసారి ఏ టెండర్స్ అయితే ఫైనలైజ్ అయ్యాయో అగ్రిమెంట్ ఎవరు చేయకుండా మీరు ఎలా చూస్తారో మీకు తెలియదు కదా. మీరు ఇప్పుడు అన్న చూసారా 3 లక్షలు 2 లక్షలు పెడతారు ఆయన దాని మీద మీరు శబ్దం పెడతారు. ఏ టార్గెట్ లేకపోతే మీరు ఏం చేస్తున్నారు. ఖచ్చితంగా ఈసారి నెక్స్ట్ నుంచి జీపీఎస్ కూడా పెట్టేస్తాను ట్రాక్టర్ సో దట్ మన అందరూ ట్రాన్స్పరెంట్. అప్పుడు మనకి మా వాటిలో కార్యాలయంలో ఒకటే ఉంది కదా అందులో రిజిస్టర్ లో ఉంటుంది. డ్యామేజ్ అయిపోయింది అదే డ్యామేజ్ అయినవే ఆ ఎడిట్స్ ప్రైమరీగా శానిటరీ ఇన్స్పెక్టర్ గణపతి నగర్ వాటర్ ట్యాంక్ లో ఉన్నాయని చెప్తున్నారు. నేను పర్సనల్ గా విజిట్ చేసి పర్సనల్ గా ఎంక్వైరీ చేస్తాను. నేను వాటి గురించి దాంట్లో ఎందుకు వర్క్ అయిపోయి నా వాటి నా సొంత వాటి మా సొంత 20 వాటి కంటే మాకు నచ్చింది. ఈ ఆకలిసి మధ్య వాడు అక్కడ పక్కన ఒకసారి తీసుకుందండి వాడు పిల్లలు తాగు చెట్టు దాంట్లో పోతున్నారంట. కనీసం బాధ్యత లేదండి. చూడండి ప్రభుత్వం అనేది 8 చెప్పినట్టు వరకు ఉన్నాయి మనకి. బట్ దానికి సంబంధించి అండర్ కౌన్సిలర్ దగ్గర నుంచి ఏ వర్క్స్ అయితే ప్రియారిటీ ఉన్నాయో తీసుకోవడం జరిగింది. అది మొత్తం కలిపి ఎస్టిమేట్ మనకి 1,20,00,000 వచ్చింది. సో దానికి కొంచెం ఫైనలైజ్ చేయడానికి వర్క్ ఫైనలైజ్ చేయడానికి కొంచెం టైం పడుతుంది. ఈ వీక్ లో ఖచ్చితంగా చేసి నెక్స్ట్ టైం ఫైనలైజ్ చేసి చేస్తాము. సర్టిఫికేట్ పంపేది నెలకి సీబీలు అయ్యేది లేదంటే కౌన్సిల్ మొదలై ముందు ఇన్ని సీబీలు చేసేవాళ్ళు చెప్పడం తప్పే ఉంది. అధ్యక్ష సమావేశాలు వాడుకోవడం తప్పదు అలాగే మనకి. రెండోది లిస్ట్ అడుగుతున్నారు లిస్ట్ ఇవ్వండి తప్పే ఉంది. ఏదైతే రిపీట్ చేయకుండా కాంట్రాక్ట్ ఎన్ని వర్క్ ఉన్నాయో వర్క్ అయిపోయి బ్యాక్ పెడతాను నోటీస్ ఇవ్వండి సరిపోతుంది మనకి. వాట్సాప్ చేయకుండా చూడండి అవి మారుకుంటే చెప్పండి లేదంటే దానివల్ల ప్రాబ్లం చెప్పండి. ఫండ్స్ వస్తే చేస్తాం అది ఈ సమస్య
అవును. ఏంటంటే అడ్వాన్స్ సివిల్ వాడు చూస్ చేస్తున్నారు. బట్ అలా కాకుండా మనం ఏ టైంలో పిలిచాం అనుకోండి ఖచ్చితంగా గ్యాప్ రాకుండా ఎప్పటికప్పుడు అది ప్యూర్ ట్రీట్మెంట్ జరిగి మనం మంచి వాటర్ రావడానికి ప్యూరిఫైడ్ వాటర్ రావడానికి ఛాన్స్ అది ఉంటుంది. కౌన్సిలర్ పెట్టిస్తాము. అది మెయింటెనెన్స్ ఇచ్చేద్దామండి. మెయింటెనెన్స్ ఇచ్చేది మరి మెయింటెనెన్స్ ఇచ్చేది మన వర్కర్ అందరూ ఉంటారు కదా, మన వర్కర్ పెట్టి అది డైవర్ట్ చేద్దాం మనకి అన్స్కిల్ అది గంగాలో ఉంటుంది. మెటీరియల్ మెయింటెనెన్స్ అదే మెటీరియల్ కాదు. అదే. సో దట్ ఏంటంటే మెటీరియల్ రావడం డిలే అవ్వదు. అవును. కాబట్టి మనకి గ్యాప్ లేకుండా ఎవ్రీడే మన డిలే లేకుండా ప్యూర్ ట్రీట్మెంట్ క్లోరిన్ బిల్లు క్లోరిన్ సిలిండర్ కూడా మనకు సొంత ఉన్నాయండి, ఒక 2 ఉన్నాయి. అవి గ్యాప్ లేకుండా చేసుకోవాలి నాకు ఇన్ఛార్జ్ ఏమన్నారు. అందుకే మెటీరియల్ కి మనం కాంట్రాక్ట్ ఇచ్చేస్తే సో దట్ సేమ్ మొత్తం రెస్పాన్సిబిలిటీ కాంట్రాక్టర్ ఉంటుంది. అవును. అది స్పేర్ ఖచ్చితంగా ఎప్పుడు స్పేర్ మెయింటైన్ చేయడానికి ప్రాబ్లం కూడా ఇస్తారు. ఓకే. అంతే, 100%